అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక హిందూ దగ్గరికి వెళ్తాడు, కాషాయం వేసుకుంటాడు. తర్వాత ఒక ముస్లిం దగ్గరికి వెళ్తాడు, వారు ఇచ్చినటువంటి టోపీ పెట్టుకుంటారు. క్రిస్టియన్ దగ్గరికి వెళ్తాడు, సిలువ నమస్కారం చేసుకుంటారు. చూసినప్పుడు ఒక కోణంలో నుంచి చూసినప్పుడు కొంతమంది అనుకుంటారు, వీళ్ళు దాదాపు ఏ ఎండకు ఆ గొడుగు పెడుతుంటాడు అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదు. ఒక పాలనగా ఉన్నప్పుడు, మనందరికీ కూడా నాయకుడిగా ఉన్నప్పుడు, ఆ యొక్క పదవిలో ఉన్నప్పుడు ఏంటంటే అందరినీ సమభావంతో చూడాలి. మనందరికీ పెద్దగా కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యమైన వారు కాబట్టి వారి వారి విధులను బట్టి అందరినీ గౌరవించాలి. కాబట్టి దాంట్లో భాగంగా అందరిపైన ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళకు ప్రత్యేకంగా అనేది వాళ్ళు అది వీళ్ళు ఇది అని ఏమీ ఉండదు. వాళ్ళ దృష్టిలో అందరినీ సమానంగా చూడాలి. కాకపోతే కొన్ని అసమానతలు వచ్చినప్పుడు దాన్ని ఖండించి ఏది న్యాయమో అది న్యాయం చేయటానికే వాళ్ళు ఉన్నారు తప్పించి అలా అని చెప్పేసి వాళ్ళు ఏ మతానికి ఏ వర్గానికి కాదు, వాళ్ళందరినీ కూడా సమానంగా చూస్తారని మీరు గమనించండి. ఎందుకంటే మనం ఓటేసి వాళ్ళని ఎన్నుకున్నాం, వాళ్ళ యొక్క మనోభావాల్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా మనకి ఏదైనా నిజంగా ఇబ్బంది జరిగి ఉంటే ప్రశ్నించాలి, సూటిగా ప్రశ్నించాలి. కానీ ఇలా మాట్లాడటం అనేది చాలా అపాయకరం అవుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారిని మనం సూటిగా అడిగి, అయ్యా మాకు ఇది ఇలా చేయటం తప్పనిపించిందని అడగగలిగితే డైరెక్ట్గా అడగాలి. అంతేకాని ఈ సెటరికల్ మీమ్స్ కానీ ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా ఏంటంటే మన రాష్ట్రం యొక్క అభివృద్ధి, మన ముఖ్యమంత్రి గారి యొక్క పేరు ప్రతిష్టలు దెబ్బతింటే దాని ప్రభావం సామాన్యుడిపైన ప్రతి ఒక్కరిపైన ఉంటుందని గమనించండి. అందరినీ గౌరవించండి, ఆదరించండి. ఎవరిని సపోర్ట్ చేయటం కాదు. ఈ వీడియో అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. జై హింద్, జై భారత్, జై మాతృభూమి.